లాంగ్ టైమ్ నో సీ అనుకుంటున్నారు కదా! సో, చాలా 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 బిజీ ఉండే అనమాట. సో, ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయడానికి నాకసలు టైమే లేకుండే. బట్ మీ అందరికీ నా లైఫ్‌లో ఏం జరుగుతుందో చూపించడానికి వీడియోస్ మాత్రం అప్పుడప్పుడు అలా అలా రికార్డ్ చేస్తూ వచ్చాను. సో, నాకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడల్లా ఇప్పటి నుంచి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా చాలా సార్లు చెప్పాను రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తా అని. బట్ ఐ యామ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు పోస్ట్ ఎవ్రీథింగ్. కానీ ఇంక మనకు అలవాటు లేని పని గాబట్టి కొంచెం అలా టైం తీసుకుంటుంది. సో, థంబ్‌నెయిల్ చూసారు గదా! మా తమ్ముడికి పోలీస్ జాబ్ వచ్చింది. సో, తను ట్రైనింగ్‌కి వెళ్ళాడనమాట. మీకక్కడ పైన చూస్తే డేట్ అండ్ మంత్ కనిపిస్తుంది. ఇది మార్చ్‌లో షూట్ చేసుకున్న వీడియో. తను ఇప్పటికి వెళ్ళి 4 మంత్స్ పైనే అవుతుంది. చూడండి ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకు ఇంత సేపు పట్టిందనమాట. సో, తనకు కొన్ని థింగ్స్ కావాల్సి ఉండే అండ్ తన ఏదైతే ఇప్పుడు వచ్చిన సెలక్షన్ అయిన బెటాలియన్ ఉందో అక్కడ గూడా మేము విజిట్ చేశామనమాట. సో, అవన్నీ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో, వీడియో ఎండ్ వరకు చూస్తారనుకుంటున్నాను. సో, మంచిర్యాల రీచ్ అయిపోయాము. ఇది మన ఫేవరెట్ లైన్. ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో అన్ని హాస్పిటల్స్ ఈ లైన్‌లో ఉంటాయి గదా! ఐ థింక్ బెల్లంపల్లి చౌరస్తా అనుకుంటా అక్కడనమాట. సో, అక్కడ ఫస్ట్ అయితే మా మదర్‌కి చెకప్ కంప్లీట్ చేసుకొని, ఇంకా నెక్స్ట్ ఏమేం థింగ్స్ కావాలో తీసుకుందామని జెప్పేసి డీమార్ట్ వెళ్దామనుకున్నాము. సో, చూడండి అక్కడ ఎక్కడైతే ట్రైనింగ్ ఉంటదో తనకు నల్గొండలో పడింది. సో, మంచి లిస్ట్ ప్రిపేర్ జేసి ఇచ్చారు. సో, అవి తీసుకోవడానికి ఇంకా మనకన్నీ ఒకే దగ్గర దొరికే బెస్ట్ ఆప్షన్ అందరికీ డీమార్టే కాబట్టి అక్కడికి వెళ్ళిపోయామనమాట అన్నీ తీసుకోవడానికి. అసలు మంచిర్యాలకి ఇంత ఫ్రీక్వెంట్‌గా ఆ టైంలో విజిట్ చేస్తూ ఉండే మేము. సో, ఏ థింగ్ కావాలన్నా ఇక్కడికి రావాలి గాబట్టి, ఇంకా అన్నీ ఒకే చోట ఉంటాయి. 10 ప్లేసెస్‌లో తిరగనవసరం లేదు. సో, అందుకని జెప్పేసి ఇక్కడికొచ్చాము. సో, ఇలా ముగ్గురమే వచ్చాము. మా డ్యాడీ లేరు. సో, మేము ముగ్గురమే వచ్చాము. ఇంకా మా షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఒక్కొక్కటి ఆ లిస్ట్ పట్టుకొని తను కష్టపడి కొనుక్కుంటూ ఉంటే, ఇంకా మేము అలా అలా చిన్న చిన్నగా మా మమ్మీ, నేను హెల్ప్ చేశామనమాట. ఇంకా ఆ లిస్ట్‌లో ఎక్కువ అక్కడ ట్రైనింగ్‌లో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంటది గాబట్టి, ఏమైనా ఇంజ్యూరీస్ అయినా, పెయిన్స్ వచ్చినా, ఇంకా అలా బేసిక్ థింగ్స్ ఉంటాయి గదా! అప్లై చేసుకోవడానికి గానీ, మెడిసిన్ గానీ అలా చిన్న చిన్నవి తీసుకోమని జెప్పారు. ఫస్ట్ అయితే అవి తీసుకున్నాము. ఇంకా డీమార్ట్‌లో ఒకసారి ఎంటర్ అయితే మనకు కావాల్సిన వాటికంటే ఇంకెక్కువ తీసుకోవడం అనేది చాలా కామన్ అందరికీ. అసలు డీమార్ట్ స్ట్రాటజీనే అంతా. మనం ఏదో తీసుకోవాలని వెళ్ళి ఏదో తీసేసుకొని బిల్లు తడిసి మోపెడవుతుంది. వెళ్ళిన ప్రతిసారి మేమైతే క్యాజువల్‌గా వెళ్ళినా గూడా మినిమమ్ 5,000 అయితే పక్కా బిల్లు. అది తెలిసి గూడా వెళ్తూ ఉంటామనమాట. ఇంకా మనకది ఒక వీక్‌నెస్ అయిపోయిందనమాట డీమార్ట్ అంటే. చూడండి ఈ థింగ్స్, పూజా థింగ్స్ ఇప్పుడు అవసరమా? అవసరం లేదు. బట్ మమ్మీ చూసింది ఇంకా కావాలి. అక్కడ మేముండే ప్లేస్‌లో దొరకవు. ఇంకా అది తీసుకుందామంటే ఇంకా రీసెర్చ్ వర్క్ చేస్తుందనమాట. ఏమేమున్నాయి? ఎలా స్మెల్ ఒస్తాయి? అవేంటి కర్పూరాలు. కర్పూరాల కోసం చూస్తున్నాం. నన్నడుగుతుంది ఇదేంటి? ఇదేంటి? అంటే నాకేం తెలుసు ఇగ చిన్న చిన్నగా అట్లా హెల్ప్ చేస్తూ ఉండే. ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ అనమాట మా మమ్మీకి కావాల్సిన థింగ్స్ కోసము. తర్వాత మాకు ఈ క్యూట్ బాటిల్స్ నచ్చాయి. ఇద్దరం తీసుకున్నాము. వాడు బబ్లూ గదా! సో, నువ్వు బ్లూ తీసుకో నేను గ్రీన్ తీసుకుంటా అని చెప్పేసి ఇట్లా 2 బాటిల్స్ తీసుకున్నాము. వాడైతే ట్రైనింగ్ పర్పసే మనం డైలీ యూజ్ కోసం అని చెప్పేసి. ఇంకా మా మమ్మీ ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది. ఎవరైనా ఆడవాళ్ళకి కిచెన్ ఐటెమ్స్ గానీ, ఆ యుటెన్సిల్స్ ఏమన్నా ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోవడమే. కానీ ఈసారి మాత్రం నేను ఏ ఎక్స్‌ట్రా షాపింగ్ చేయను. తమ్ముడికి అవసరం ఉన్నయే తీసుకుంటాను. ఇవి డ్రై ఫ్రూట్స్ కోసం పనికొస్తాయని చెప్పేసి ఆ బాక్సెస్ తీసుకున్నాననమాట. ఇంకా నెక్స్ట్ అలా అలా బెడ్‌షీట్స్, పిల్లోస్ ఆ సెక్షన్‌కొచ్చేసాము. ప్రతి ఒక్కటి సేమ్ హాస్టల్‌లో ఎలా ఉంటామో అలా ప్రతి ఒక్కటి చెప్పారు తీసుకొని రమ్మని. ఇంకా అక్కడ అవసరం ఉంటది. ట్రైనింగ్ నుంచి ఎవ్వరిని బయటికి పంపించరు గాబట్టి ప్రతి ఒక్కటి తీసుకోవాల్సొచ్చింది. అండ్ అక్కడ క్యాంటీన్స్‌లాగా గూడా ఉంటాయి. అవి ఉన్నా గూడా ఎంతైనా ఇంటి దగ్గర నుంచి మనం తీసుకెళ్ళేది వేరుంటది గదా! సో, అట్లా అన్నీ తీసుకున్నాడు. ఇంకా నా ఫేవరెట్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇవి గూడా మన దగ్గర దొరకవు గాబట్టి, సో, ఇక్కడికొచ్చినప్పుడల్లా అలా ఒకటేసారి తీసేసుకుంటాను. ఇంకా మా మమ్మీ ఇంకా ఈ ఏదైతే వంట సామాను ఉంటదో ఆ సెక్షన్‌కొచ్చేసింది. ఇక్కడికొచ్చినప్పుడు మా మమ్మీ ఖచ్చితంగా ఈ బాస్మతి రైస్ తీసుకుంటది. ఎందుకంటే కొంచెం ప్రైస్ తక్కువుంటది అండ్ క్వాలిటీ గూడా బావుంటదని మా మమ్మీ ఒపీనియన్ అనమాట. అండ్ ఇవొకటి. ఇవి ఆహ్
మంచిగున్నాయి క్వాలిటీ అనమాట. సో, ఇవి గూడా తీసుకున్నాం. 59 అంట పర్ కేజీ. చాలా బావుంటది. ఇంకా మా షాపింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతూ వచ్చింది. ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయింది బిల్ గూడా. అది కామన్. హాస్టల్‌కెళ్ళేటప్పుడు అసలు ఎంత లిస్ట్ ఉంటదో అదంతా ఉంది ఇప్పుడు గూడా. అన్నీ తీసేసుకున్నాము. ఇంకా పార్కింగ్‌కొచ్చేసాము. వచ్చేసి అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉండే. అండ్ దీని తర్వాత లంచ్‌కి గూడా వెళ్దామని ప్లాన్ ఉండే. సో, దాని తర్వాత ఇక్కడ అయిపోయాక లంచ్‌కెళ్ళామనమాట. ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు మంచిర్యాలకి ఇంకా తిరుగుతూ టైం అయిపోతూ ఉంటది గదా! సో, ఖచ్చితంగా ఒక లంచ్ బ్రేక్ ఇవ్వాల్సిందే ఇక్కడికొచ్చినప్పుడు. ఇంకా ఎనర్జీ ఉంటేనే మనం నెక్స్ట్ పనులు చేసుకోగలుగుతాము. మళ్ళీ ఇంటి నుంచి బయలుదేరడమే కొంచెం ఎర్లీగా బయలుదేరాం అనుకున్నా గూడా కొంచెం లేట్ అవుతది ఎప్పుడు. అందరం రెడీ అయ్యేసరికి. సో, కొంచెం లేటే అయింది. అండ్ దాని తర్వాత ఇంకా మనం డీమార్ట్‌లో ఒక్కసారి ఎంటర్ అయితే చూస్తూ ఉండగానే తెలియకుండానే అసలు టైం అలా గడిచిపోతుంది. 2, 3 గంటలు స్పెండ్ చేసినా గూడా మనకు అస్సలు ఏర్పడదనమాట. ఇంకా మా లగేజ్ అంతా కార్‌లో పెట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ లంచ్ అయిపోయాక ఇంకా రిటర్న్‌లో సో, మా తమ్ముడికి ఎక్కడైతే పోస్టింగ్ రాబోతదో ఇంకిక్కడ పోస్టింగ్ గాదు. తమ్ముడు నల్గొండలో ట్రైనింగ్ జేస్తున్నాడు. ఇన్‌కేస్ అక్కడ అయ్యాక మాకు దగ్గరలో గుడిపేట్ బెటాలియన్ అని ఉంటదనమాట. సో, ఈ గుడిపేట్ బెటాలియన్‌లో వచ్చే ఛాన్స్ ఉంది పోస్టింగ్. అంటే జాబ్ ట్రైనింగ్ అయిపోయాక జాబ్ పోస్టింగ్ ఇక్కడొచ్చే ఛాన్స్ ఉందనమాట. అండ్ మేము ఈ గుడిపేట్ బెటాలియన్‌కి రావడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ క్యాంటీన్ ఉందంట. సో, క్యాంటీన్‌లో థింగ్స్ ఉంటాయి గదా! అవి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి గాని, వాళ్ళ ఫ్యామిలీస్‌కి అన్నీ లోపలే దొరుకుతాయి. కొంచెం ప్రైజెస్ బావుంటాయి. అండ్ మా తమ్ముడికి ఎళ్ళడానికి లగేజ్ బ్యాగ్ అండ్ ట్రాలీ గావాలని ఉండే. అవి డీమార్ట్‌లో గూడా ఉండే గానీ, క్యాంటీన్‌లో మంచి క్వాలిటీ ఉంటది. అంటే ఆర్మీ క్వాలిటీ ఉంటదని జెప్పేసి ఒకసారి ఇక్కడ చూద్దామని జెప్పి, అలానే ఈ బెటాలియన్ గూడా చూసినట్టు ఉంటదని ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాము. చూడండి ఎంత బావుందో లెఫ్ట్ సైడ్ మొత్తం వీళ్ళు ఎటన్నా డ్యూటీస్‌కి వెళ్ళేటప్పుడు బసెస్ ఉంటాయి గదా! అందరూ అందులో వెళ్తారు. లెఫ్ట్ సైడ్ బసెస్ ఉండే ఎంటర్ అయ్యాక. అండ్ మొత్తం గ్రీనరీయే. చాలా చెట్లు పెంచారు లోపల. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ లోపల క్వార్టర్స్ గూడా ఉంటాయి. చాలా ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. అండ్ ఆ ఫ్యామిలీస్‌కి చిన్న పిల్లలుంటే వాళ్ళ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం ప్రైమరీ స్కూల్స్ గూడా ఉంటాయన్నమాట లోపల. అసలు నేను ఫస్ట్ టైమ్ ఇట్లా లోపలికి రావడము. ఎప్పుడు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్తుంటే రోడ్ మించెళ్ళి పలానా బెటాలియన్ ఉందని చూస్తూ వెళ్తుండే గానీ ఎప్పుడు ఎంటర్ అవ్వలేదు. సో, మా తమ్ముడి దయ వల్ల ఒకసారి చూసెళ్దాం. ఒకవేళ జాబ్ పోస్టింగ్ వస్తే ఇక్కడొచ్చే అవకాశం ఉంటది గదా! ఒక్కసారి అట్లా చూసెళ్దామని లోపలికొచ్చాము. నాకైతే చాలా నచ్చింది. అండ్ క్వార్టర్స్ గూడా ఈ చెట్ల మధ్యలోనే ఉన్నాయి. అండ్ లోపల క్లెన్లీనెస్ కానీ, అట్మాస్ఫియర్ గానీ అన్నీ చెట్ల మధ్యలో నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకా చిన్న పార్క్ గూడా ఉంది అక్కడ ఉండే పిల్లల కోసము. అసలు మేమింక క్యాంటీన్ ఎక్కడుందో అని అందరిని కనుక్కుంటూ ఉంటే ఇక్కడ కనిపిచ్చింది. రోడ్ మీద చిన్న బోర్డుంది. మేము చూసుకోకుండా ముందుకెళ్ళాము. సో, ఇదనమాట క్యాంటీన్. అండ్ మాకు కావాల్సిన థింగ్స్ కోసం వెళ్ళామని జెప్పాను గదా! ఒకసారి చూద్దాము ఎలా ఉంటది ప్రైస్, క్వాలిటీ అని. బట్ అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు లేకుండే అనమాట. బయటికెళ్లారంట. లంచ్‌కో ఎటో ఎళ్లారు. సో, వాళ్ళ కోసం చాలా సేపు వెయిట్ చేశాము. అప్పటి వరకు ఇంకా ఆ చెట్లు, ఈ చెట్లు ఏమున్నాయి అది ఇది చూద్దామని చెప్పేసి ముగ్గురం ఇలా బయట టైమ్ పాస్ చేస్తూ ఉండే. ఈ ప్లేస్ మాకనిపిచ్చింది. అరే! తమ్ముడికి ఇక్కడ పోస్టింగ్ వస్తే బావుంటది. బట్ ఎంత దూరం ఏస్తారో. ఇక్కడొస్తే ఇట్లా మేము కూడా ఫ్యామిలీ విజిట్ చేయడానికి గానీ, అప్పుడప్పుడు అట్లా ఫర్ ఎ చేంజ్ ఉండడానికి మంచిగుంటదనిపిచ్చింది. సో, చాలా సేపు ఒక 1 అవర్ వెయిట్ చేశాక వాళ్ళొచ్చారు. ఇంకా ఈ చెట్టుకైతే చాలా మామిడికాయలున్నాయి. అది మార్చ్ టైం గదా! అప్పుడప్పుడే అట్లా కాయలు స్టార్ట్ అవుతూ ఉండే. మాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది అవన్నీ చూసి. సో, ఇదనమాట క్యాంటీన్. మేము కొంచెం ఎక్కువే ఫ్యాన్సీ క్యాంటీన్ ఎక్స్‌పెక్ట్ చేశామనమాట. బట్ లోపలికెళ్తే ఇలా ఉంది. బట్ ఓకే. మనకు కావాల్సింది ఫ్యాన్సీ థింగ్స్ గాదు. మన నీడ్స్‌కి తగ్గట్టు అక్కడేమన్నా అక్కడ ఫ్యామిలీస్‌కి ఎందుకంటే దగ్గరలో ఏం షాప్స్ ఉండవు. వాళ్ళు లోపల ఉన్న వాళ్ళే కొనుక్కోవడానికి ఇట్లా డైలీ గ్రోసరీస్ గానీ,
నెసెసరీ థింగ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇక లగేజ్ బ్యాగ్ కూడా కావాలని చెప్పాం కదా! వాళ్ళు లేకుండే. వాళ్ళు కూడా చాలా సేపటి తర్వాత వచ్చారు. ఇంకా ఆల్రెడీ మేము డీమార్ట్‌లో షాపింగ్ చేసాం కాబట్టి ఇక్కడ అలా చూడ్డానికొచ్చాము. బట్ కొన్ని థింగ్స్ తీసుకుంది మమ్మీ. ఇక్కడ కూడా వదలలేదు. అట్లా కొన్ని థింగ్స్ తీసుకుంది. ఇంకా దాని తర్వాత ట్రాలీ బ్యాగ్ కోసం కూడా అది వేరే క్యాంటీన్ అనమాట. ఆపోజిట్‌లో ఉంటది. ఇదేమో ఇప్పుడు మనం చూపిచ్చింది గ్రోసరీ స్టోర్. ఈ ఎలక్ట్రానిక్ థింగ్స్ అండ్ బ్యాగ్స్ అనేవి ఆపోజిట్ రూమ్‌లో ఉండే. ఇంకా వాళ్ళు కూడా లేరనేసరికి ఇంకా బయటకొచ్చి చాలా సేపు ఇట్లా వెయిట్ చేశాం. చూడండి మామిడికాయలు ఎన్నున్నాయో ఈ చెట్టుకి అసలు. మీకు చూపిద్దామని చెప్పేసి నేను రికార్డ్ చేశాను. ఇక మార్చ్ ఆ టైం కాబట్టి ఇంకా పెద్దగా అవ్వలేదు. అసలు లోపల ఉండేవాళ్ళు ఎంత లక్ కదా! ఎవరైనా తెంపుకోవచ్చు, ఎవరైనా తినొచ్చంట. ఏం రెస్ట్రిక్షన్స్ లేవు లోపలున్న ఫ్యామిలీస్‌కి. అండ్ బయట వాళ్ళు ఎలాగో ఎవ్వరు వెళ్ళరక్కడికి. మంచి ప్లేస్ అండ్ చూడండి పార్క్ అని చెప్పాను కదా ఇది. సో, అందరు లిబరల్‌గా తిరగొచ్చు లోపలున్న వాళ్ళు. ఎవరికేం రెస్ట్రిక్షన్స్ ఉండవు. బట్ బయటి వాళ్ళని అలో చేయరు. ఎవరైతే ఇక్కడ బెటాలియన్‌లో వర్క్ చేసే పోలీసులు గానీ, వాళ్ళ ఫ్యామిలీస్, ఎప్పుడన్నా రిలేటివ్స్ ఎవరొచ్చినా గూడా గేట్ దగ్గర పర్మిషన్ తీసుకొనే లోపటికి రావాల్సుంటుంది. చూడండి ఇదేంటి తాటి చెట్టో, కొబ్బరి చెట్టా? ఇది గూడా ఉన్నది ఇక్కడ లోపల. సో, మేమట్లా కొంచెం విజిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఎక్స్‌ప్లోర్ చేశాము. అండ్ లోపల ట్రాలీ కోసం వెయిట్ చేశామని చెప్పాం కదా! లగేజ్ బ్యాగ్ కోసము. వెళ్లి చూస్తే అంత మాకు నచ్చలేదు. సో, ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుందాము. ఇంక వెళ్ళడానికి 1 వీక్ టు 10 డేస్ టైం ఉంది గదా! ఆర్డర్ పెట్టేద్దామని చెప్పేసి ఇంక రిటర్న్ అయ్యాము. లెఫ్ట్ సైడ్ చూడండి పరేడ్ గ్రౌండ్ ఉంది. ఆ పరేడ్ గ్రౌండ్‌లో ఎవరైతే ట్రైనీస్ ఉంటారో సెలక్షన్‌లో సెలెక్ట్ అయిన ట్రైనీస్‌కి ఇక్కడే ట్రైనింగ్ ఇస్తారు. ఆ పరేడ్ గ్రౌండ్‌లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అన్నీ యాక్టివిటీస్ చేపించడము అవన్నీ అనమాట. ఇంకా మేమెళ్ళే టైంకి కొందరు ట్రైనీ వాళ్ళు గూడా ఉండే. వాళ్ళని జూసి ఇంకా మా తమ్ముడు గూడా అక్కడ నల్గొండలో ఎక్కడైతే ట్రైనింగ్ ఉందో, నువ్వు గూడా ఇలానే యూనిఫార్మ్ యేసుకొని ఇలా జేయాల్సొస్తది, అలా జేయాల్సొస్తదని మాట్లాడుకుంటూ అక్కడ వర్క్ కంప్లీట్ జేసుకొని ఇంకా బయటకొచ్చేసాము. ఇంకా రిటర్న్ అయ్యేసరికి అక్కడ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఆల్మోస్ట్ 6:30, 7 అయినట్టుంది. అందుకే కొంచెం అప్పటికి మనకు సమ్మర్ అలా స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఇంకా చీకటి అవ్వలేదు. ఇదొచ్చేసి నా ఫేవరెట్ రోడ్. ఏదైతే జన్నారం నుంచి ఇటు లక్షెట్పేట వరకు అండ్ అటు జన్నారం నుంచి కడెం వరకు నాకైతే ఈ రోడ్ చాలా ఇష్టము. ఎంత గ్రీనరీ ఉంటదో ఆ ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్తుంటే ఆ ఫీలింగే వేరుంటదసలు. నేనైతే మస్తు ఆస్వాదిస్తాను. ఇంక అప్పటికి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అన్ని చెట్లు రాలిపోయి అట్లా కొంచెం గ్రీనరీ తక్కువగా ఉంది. బట్ ఈ రోడ్ అయితే నాకు చాలా ఇష్టం ట్రావెల్ చేయడానికి. ఏదో వేరే స్టేట్స్‌కెళ్ళిన ఫీలింగ్ వస్తది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇలా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే నా ఛానల్‌కి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్డ్. బాయ్.